హాయ్ వీవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఈరోజు మనం యూట్యూబ్లో ఉన్నటువంటి ఫ్రీ మ్యూజిక్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు అక్కడక్కడ మనం మ్యూజిక్ యాడ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లో ఉన్నటువంటి మ్యూజిక్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకు కాపీరైట్ కంటెంట్ అనేది రాదు. ఇప్పుడు ఆ మ్యూజిక్స్ని మనం ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా. ఈ యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, డాష్బోర్డ్, కంటెంట్, ఇవన్నీ కూడా. మీరైతే ఒకసారి ఇక్కడ స్క్రాల్ చేసినట్టయితే చూడండి, కింద ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకు ఇందులో ఆడియో లైబ్రరీ నుంచి చూసారా, ఈ ఆడియో లైబ్రరీ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఇక్కడ మనకు కొన్ని ఆల్రెడీ మ్యూజిక్స్ అయితే ఇక్కడ వాళ్ళు చూడండి యాడ్ చేసి ఉంచారు. ఫ్రీ మ్యూజిక్స్, తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ ఇందులో మనకి ఏదైనా బాగా నచ్చినట్టయితే దాన్ని ఇట్లా స్టార్ చేసుకున్నట్టయితే అవి ఇక్కడ స్టార్ట్లో కనిపిస్తాయి మనకు. ఓకే, ఇప్పుడు మనము ఇందులో ఈ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అయితే ఇక్కడ మీకు లైసెన్స్ టైప్ అని కూడా చూపిస్తుంది ఇక్కడ ఇందులో. మీరు ఇక్కడ మౌస్ పాయింటర్ ప్లేస్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ నో అట్రిబ్యూట్ ఈజ్ రిక్వైర్డ్ అన్నప్పుడు మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవడమే. లేదు ఒకవేళ ఈ మ్యూజిక్ని మీరు వాడితే కంపల్సరీ ఈ యొక్క మ్యూజిక్ సంబంధించినటువంటి ఆ టైటిల్ కానివ్వండి, ఓకే, ఆ ఆథర్, అవన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోండి అని ఇక్కడ చూపిస్తుంది. ఇవైతే టోటల్ ఫ్రీ మ్యూజిక్సే. ఇప్పుడు అలాగా చాలా ఉంటాయి మనకు ఇందులో. బట్ మీరైతే ఒకవేళ చూడండి, ఇందులో ఈ ఫస్ట్ పేజ్లో నచ్చలేదు, నెక్స్ట్ పేజ్కి వెళ్ళొచ్చు. అలా మీకు కావాల్సినటువంటి మ్యూజిక్స్ని ముందుగానే మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకొని సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ యొక్క మ్యూజిక్ని మీరైతే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ మ్యూజిక్ని అయితే ప్లే చేస్తున్నాను. మీకు సౌండ్ ఇక్కడ వస్తుంది, రైట్. ప్రజెంట్ అయితే నేను మైక్ యాడ్ చేసుకోవడం వల్ల మీకు సౌండ్ అయితే వినిపించదు. మరి ఇది నాకు నచ్చింది అనుకోండి, ఈ యొక్క మ్యూజిక్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ అని బటన్ ఉంది కదా రైట్ సైడ్. ఈ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఈ మ్యూజిక్ అనేది మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. మరి ఇది ఎక్కడ ఉంటుందంటే డౌన్లోడ్స్లో ఉంటుంది. మై కంప్యూటర్లోకి వెళ్ళగానే ఇక్కడ డౌన్లోడ్స్లో ఉంటుంది. చూడండి, ఆ మ్యూజిక్ని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అండి, రైట్. అలాగా మీకు కావాల్సినటువంటి మ్యూజిక్స్ అన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చేసి కొన్ని ఆల్రెడీ వాళ్ళు ముందుగానే ఇక్కడ చూడండి సెట్ చేసి పెట్టున్నారు. అంటే కిడ్స్ ప్లేయింగ్ అని, ఫ్యాక్టరీ బ్యాక్గ్రౌండ్స్ అని, ట్రక్ డ్రైవింగ్స్, ఇవన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సిచ్యువేషన్ తగ్గట్టుకు మీకు ఏ సౌండ్ కావాలో ఆ సౌండ్ని మీరు యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. బట్ ఈ యొక్క విషయం కూడా చాలామందికి తెలిసి ఉండదు కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈరోజు టాపిక్ వచ్చేసింది ఓన్లీ యూట్యూబ్లో ఉన్నటువంటి మ్యూజిక్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.